మత రాజకీయాలంటే అతను ఇప్పుడు సౌదీ అరేబియా వెళ్ళినాడు, మీరు చూస్తుంటారు. సౌదీ అరేబియా అంతా మొత్తం మైనారిటీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీరు చూస్తుంటారు. వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకుంటారు మోడీని. అక్కడికి వెళ్ళంగానే మన ఇండియా అంటే మన వందే మాతరం అంటే దాన్ని ప్లే చేసుకుంటూ అతను రిసీవ్ చేసుకోవడం, అంత కమ్యూనిటీ ఉండదు. ఎందుకంటే మత రాజకీయాలు అనేది కాదు. ఎందుకంటే మత రాజకీయాలు అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు ఏదైతే ముస్లిం మైనారిటీ ఇప్పుడు వాళ్ళ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా ఒక యూనిటీ ఉంటారు. మనం హిందూ వాళ్ళం ఉండట్లేదు అని ఒక చెప్తున్నారు అంతే తప్ప అది ఏం లేదు. మంచిగా ఉంటే ప్రొటెక్ట్ చేసుకోండి అంతదాని మత రాజకీయాలు అయితే కాదు. అది కాదు మోడీ అని చేస్తాం. మోడీ తర్వాత అయితే మళ్ళీ వచ్చేసి మన మంచిగా రూల్ చేసుకోండి అంటే యూపీలో మనకి యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. యోగి ఆదిత్యనాథ్ ఎందుకు అంటున్నానంటే అంటే ఇది హిందూ అది కాదు, అది అతను ఏం చేసిందంటే అది మన యూపీది జీడిపి చూసుకోండి, లాస్ట్ ప్రీవియస్ 10 years నుంచి అదొక అంటే అండర్ రేటెడ్ ఉండే, అంటే అన్ని ఇప్పుడు దాని జీడిపి వచ్చేసి 75 crores కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. 75 lakhs crores కంటే ఎక్కువ వెళ్ళిపోయింది జీడిపి. సర్ప్లస్ బడ్జెట్ అనేది దాటిపోయింది, మిగులు బడ్జెట్ కి వెళ్ళిపోయింది. అసలు అతను ఏం చేసిండో ఏం చేదో తెలియదు, కానీ అతను మళ్ళా పిఎం కనుక అయితే అతను కూడా ఇండియాని ఇంకా ఎక్కువ స్టేట్స్ కి తీసుకెళ్తాడు. యోగి ఆదిత్యనాథ్ బెటర్ ఉంటాడు. 10 years లో చాలా స్టాండర్డ్స్కి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన దగ్గర ఒక 10 rupees కానీ 100 rupees కానీ ఖర్చు వేయాలంటే ప్రజలు కూడా ఆలోచించేది, అరే 10 రూపాయలు 100 రూపాయలు అని ఆలోచించేది. ఇప్పుడు వచ్చేస్తే ఒక 1000 రూపాయలు 10,000 కూడా ఈజీ ఖర్చు చేస్తున్నారు. అంటే ఎందుకంటే అంత డిమాండ్, అంటే వర్కింగ్ క్యాపిటల్ అంతా పెరిగింది, మనం చేసే పని కూడా అంత అంటే ఫాస్ట్ గా జరుగుతుంది, ఆ క్యాపిటల్ కూడా అట్లనే వస్తుంది అన్నట్టు. గ్రోత్ అలాగే ఉంది, ఎక్స్పెన్సెస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా పెట్రోల్ రేటు పెరిగిందంటే మొన్న రీసెంట్ గా కూడా 2 rupees తగ్గించారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే తగ్గించారు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి షేర్ ఉంటుంది భయ్య, మన అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి షేర్ ఉంటుంది, మన తెలంగాణ అంటే నార్మల్ స్టేట్ వైజ్ వాళ్ళకి అది సపరేట్ ఉంటుంది. ఇద్దరు కనుక వాళ్ళు అనుకోని తగ్గిస్తే మన పెట్రోల్ ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది. అట్లా ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తగ్గిస్తున్నారు, కానీ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తగ్గియట్లేదు. తగ్గిస్తే పక్క మనకి 90-85 వరకు రావచ్చు. ఇంకా మోడీకి వేస్తానన్న నేనైతే పక్క 1 side పక్క అసలు ఇవ్వం. ఎందుకంటే అది ఇంట్లో చూసాం కదా, చూసినప్పుడు మా తాతల వాళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ ఉంది, కానీ ఇప్పుడు ఏదైతే 10 years లో మోడీ వచ్చేసి ప్రతి ఒక్క రైతుకి అది ఎంత భూమి అయినా ఉండని ఎవ్రీ ఇయర్ కి 3 times 2,000 ఇస్తున్నాడు. 2,000 అంటే లైక్ ఏదైనా అంటే మందులకు కానీ వాటికి అంటే పొలాలకి కొట్టడానికి మందులు కానీ దేనికైనా ఉపయోగించుకుంటున్నారు. అంటే అట్లాంటి మా ఒక్కలకే కాదు కదా, దేశంలో ఉన్న వాళ్ళందరికి ఇస్తున్నాడు, అంటే చాలా హెల్ప్ చేసినట్టే. ప్లస్ అది చూసే మన తెలంగాణ వాళ్ళు కూడా మనకి రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నారు. అట్లా యాక్చువల్లీ తెలంగాణలో వచ్చేసి ఫస్ట్ భయ్య మనకి ఒకటే సీటు గెలిచిండే, మన టోటల్ తెలంగాణలో ఒకటే సీటు ఉండే. ఇప్పుడు వచ్చేసి ఈ మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో 8 సీట్లు వచ్చేసినాయి. చూద్దాం ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ అవ్వచ్చు, తెలియదు మనకి. అట్లా సెంట్రల్ లో బీజేపీ వస్తే బాగుంటది భయ్య. ఇక్కడ కనుక ఇప్పుడు ఇంకా మనం చూడలే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కూడా కొత్త సీఎం కాబట్టి అతను కూడా మనం లాస్ట్ ప్రీవియస్ గా మన హైదరాబాద్ ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు కిందనే వర్క్ చేసి వచ్చిండు కాబట్టి అతను కూడా కొంచెం ఎంతైనా ఇప్పుడు మన కేసీఆర్ రేవంత్ రెడ్డి అందరూ కూడా చంద్రబాబు నుంచి వాళ్ళు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎంతో కొంత చంద్రబాబు నుంచి తెలుసుకునే ఉంటారు, వీళ్ళు కూడా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం మేము.